భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 1,00,000 ఒత్తులతో జ్యోతిర్లింగార్చన అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు స్వామివారి సన్నిధిలో పెద్ద ఎత్తున ప్రమిదలు వెలిగించి జ్యోతిర్లింగార్చనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా ప్రగతికి ఆ శివుని ఆశీస్సులు కూడా అందిస్తారని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. 1,00,000 ఒత్తులతో జ్యోతిర్లింగార్చన చేయడం ఎంతో అనుభూతిని నింపిందని, తమ హృదయమంతా శివుని నామస్మరణతో నిండిపోయిందని పేర్కొన్నారు. అనంతరం శివగాన లహరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు సోమవారం కార్తీక దీపోత్సవం సందర్భంగా మా స్టాఫ్కి, స్టూడెంట్స్కి ఇక్కడ మా గుళ్ళో ఈ శివుని పూజ ఏర్పాట్లు 360 దీపాలతో చేయడం జరిగింది. దీని మూలంగా ఆయన్ని స్మరించుకుని ఈ కళాశాలకి, ఈ పిల్లలకి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవులోనూ కార్తీక మాసం చాలా గొప్ప మాసం. ఈ కార్తీక మాసాన్ని అందులో సోమవారం నాడు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఇది మహోత్సవం జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదే సమయంలో, కార్తీక మాసం ఇదే సమయంలో మన శివుడు ఆ కైలాసాన్ని ఇది ఒక మంచి దాని కింద కండక్ట్ చేస్తారు. సో దాంట్లో అష్టదిగ్గజులు, అలాగే 108 మంది దేవతలు, శనీశ్వరుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా దాంట్లో ఆసీనై ఉంటారు. వాళ్ళందరూ ఎదురుగా శివుడు అక్కడ నృత్యం చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏదైతే జరిగిందో అదంతా కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించి ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి జరగాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వారు ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. దీంట్లో నేను అబ్జర్వ్ చేశాను, స్టూడెంట్స్ అందరూ కూడా 100కి 100 తన్మయం చెంది నిజంగా దేవుడే ముందున్నాడా అన్న ఫీలింగ్ తోటి ఇప్పుడు కూడా అందరూ అలాగే ఉన్నారు. దీని తర్వాత కూడా ఇంకొక మంచి ప్రోగ్రాం కూడా జరుగుతున్నది.